అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది 7వ భాగం. రచన యామిని సరస్వతి గారు. సిన్సియర్గా అతను అన్నదానికి తృప్తిగా విశ్వసించింది. గుండెలపై చేయి వేసుకుని హమ్మయ్య బ్రతికించావు, నౌ ఐఆమ్ లక్కీ అంది. థ్యాంక్ యూ. ఎందుకు? నువ్వు బ్రతికిపోయావు కదా, నువ్వు బ్రతుకుంటేనే కదా నీకు హాయిగా ఉంటుంది. ఆ మాటలకు విరగబడి నవ్వి అలసిపోయింది. నవ్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా నవ్వి తిరిగి అడిగింది, శ్రీకర్, ఒక విషయం చెప్పు. మీరెంత బీదవాళ్ళు? మీ ఆస్తి విలువ 1,00,000 రూపాయలు ఉంటుందా? సంవత్సరానికి 10,000 ఐవేజైనా వస్తుందా? అమాయకత్వమా, హేళనా అనుకుని ఆమె కళ్ళల్లోకి నిశితంగా చూశాడు. స్వేచ్ఛగా నిర్మలంగా ఉండే ఆ ముఖం, అందులో నీలి కలువల్లా దర్పణాల్లో ఉండే ఆ కళ్ళు చూశాక అతను తృప్తిగా విశ్వసించాడు. జ్యోతి, మేం బీదవాళ్ళం. 1,00,000 రూపాయల ప్రాపర్టీ ఉంటే ఇంకే, అసలు మాకు ఆస్తి లేదు. ఒక ఇల్లు మాత్రం ఉందంతే. మై గాడ్! అవును, కేవలం 1,000 రూపాయలైనా జీతం వస్తుందా పోని? నిట్టూర్చాడు శ్రీకర్. జ్యోతి, నువ్వెంత అమాయకురాలివి. నువ్వెలా ఈ మాయా ప్రపంచంలో నెగ్గుకొస్తావు? అవును శ్రీకర్, మా నాయనమ్మ అలాగే అంటుంది. ఏం చేస్తాను చెప్పు, నాకేం తెలియదు. మా డాడీ నన్ను ఏమీ తెలియకుండా పెంచారు. అదృష్టవంతురాలివి. నీ జీవితం అంతా ఇలాగే గడిచిపోవాలనుకుంటున్నాను జ్యోతి. మా నాన్నగారి జీతం నేను ఎస్ఎస్సి పాస్ అయ్యేదాకా నెలకు 150. ఈ మధ్య జీతాలు పెరిగాక 400 వస్తోందంతే. నేను ఊహించలేకుండా ఉన్నాను. మా డాడీ నెల పాకెట్ మనీ కింద 500 ఇస్తారు నాకు. నెలాఖరికి మళ్ళీ అడిగితే కానీ బండి దొరలదు. అలాంటిది మీరు ఎలా నెట్టుకొస్తున్నారు? బాధగా అడిగింది. జ్యోతి, నీకు సిద్ధార్థుడి కథ తెలుసా? ఇలాంటి విషయాలు వింటే ఈ ఊళ్ళో మురికివాడలు చూస్తే, వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే నువ్వు సన్యసిస్తావు లేదా ఫారిన్కి పారిపోతావు. అందుకే భగవంతుణ్ణి నీకు కష్టం రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దీర్ఘంగా నిట్టూర్చింది జ్యోతి. ఆమె మనసులో ఆరాటం మొదలైంది. ఎలాగైనా అతని కుటుంబానికి కనీసం అతనికి తోడ్పడాలని అనిపించింది. వీలైతే వాళ్ళకి డబ్బు మంచినీళ్ళలా ఇచ్చేయాలని, ఆ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించి సాయపడాలని అనిపించింది. ఏం చేయాలో తెలియక ఆరాటంలో కొట్టుమిట్టాడింది. ఆమె ముఖ కమలం మీద తారట్లాడే కారు మేఘాల్లాంటి ఆలోచన భ్రమరాల్ని చూసి జ్యోతిని బాధ పెట్టానా అనుకున్నాడు. శ్రీకర్ ప్రేమగా పిలిచింది. నేను ఒక విషయం చెప్తాను, దయచేసి అపార్థం చేసుకోకుండా వింటావా? మృదు మధురంగా అడిగింది. నాకు ట్యూషన్ చెప్తావా? నీకా? అవును, నాకే. చెప్పానుగా నా స్టాండర్డ్. రేపు ఎగ్జామ్లో ఖాళీ పేపర్ పెట్టేయకుండా కొంచెమైనా రాయిందే డాడీ ఎలా పాస్ చేయిస్తారు? ఎంత సిండికేట్ మెంబర్ అయినా అది సాధ్యమవుతుందా? నవ్వాడు శ్రీకర్. నవ్వకు శ్రీ, రోజు గంట చెప్పు, నెలకు 200 ఇస్తారు డాడీ. ఆయనకు అదో లెక్క కాదు. అసలు నే చెప్తే స్కాలర్షిప్ కూడా ఏర్పాటు చేస్తారనుకో. కానీ నీకు ముక్కు మీదే ఉంటుందిగా కోపం, వినవుగా. శ్రీకర్ సమాధానం ఇవ్వలేదు. అదిగో అప్పుడే నీ కోపం వచ్చేస్తుంది. ప్లీజ్ నా మాట విను. కనీసం 1 గంట అయినా నిన్ను చూస్తూ గడిపే అవకాశం ఇవ్వు. జ్యోతి, ఓ పని చెయ్యి. ఏమిటో అది? ఆందోళనగా అడిగింది. నన్ను నీ సెక్రటరీగా వేసుకో. నెల మీ డాడీ ఇచ్చే 500 ఇచ్చేయి. ఏ భావన బయటపడకుండా అన్నాడు. ఆ మాటలకే ఆమె ముఖం వికసించింది. రియల్లీ? అలాగైతే ఎప్పుడో అపాయింట్మెంట్ ఇచ్చేస్తా. ఇప్పుడే 1 మంత్ శాలరీ అడ్వాన్స్ తీసుకో. బ్యాగ్ తెరవబోయింది. డోంట్ బీ హర్రీ మై డియర్ జ్యోతి. నువ్వెంత అమాయకురాలివి. నే కాక మరెవరైనా అయితే. అతని మాట పూర్తి కాకుండానే ఇంకొకరా? వాట్ డూ యూ మీన్? మరో మొగాడు నా ఎదురుగా ఇలా కూర్చుని కబుర్లు చెప్పగలడా? జ్యోతి అంటే ఏంటనుకున్నావు? ఫైర్ బ్రాండ్ తెలుసా? అంది రోషంగా. థ్యాంక్ యూ మై లేడీ. థ్యాంక్ యూ ఫర్ ద ఫాస్ట్ స్టాప్ కార్నర్. పోనీ ఓ విషయం విను అన్నాడు లేస్తూ. టైం అయిందా? తప్పదు, వెళ్ళాలి. చూడు జ్యోతి, మేం మధ్యతరగతి మనుషులం. మా ధనం అభిమాన ధనం, అంతే. మేము అభిమానిస్తాం, అంతేగాని అభిమానాన్ని అమ్ముకోలేం. నీ ఆరాటం అర్థమైంది. ఎడారిలో ఒంటరిగా మిగిలిన వ్యక్తికి తోడు దొరికినట్టుగా ఉంది. ఈ జనారణ్యంలో నీకు నచ్చిన దోస్తీ కావాలి, అంతే కదా. దానికోసం నా ట్యూషన్ వద్దు, నీ సెక్రటరీ పని వద్దు. కేవలం ఫ్రెండ్షిప్ చాలు. ఏది ఏమైనా రోజు నీకోసం 1 గంట అయినా వ్యయిస్తాను, దట్స్ ఆల్. కానీ జ్యోతి, దైవ సాన్నిధ్యంలో గడపాలని భక్తుడికి ఉంటుందని తెలుసు. కేవలం దేవత కరుణిస్తే ఇంకేం చెప్పాలి? వేసవి కాలంలో తొలకరి చినుకులు లాంటి అతని మాటలకు ఆమె పులకరించిపోయింది.
ఉద్వేగంతో అతని చెయ్యి అందుకుని హౌ లక్కీ ఐయామ్, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ అని తర్వాత చప్పున అతని చేతిని పెదాలకు ఆనించుకుని మృదువుగా చప్పుడు చేసింది. చిలిపిగా నవ్వాడు శ్రీకర్. సిగ్గుపడిపోయింది జ్యోతి. జీవితంలో తొలిసారిగా. జీ బేగం సాహెబ్ సెలవు, హుందాగా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకర్. హాయ్ గిర్రం తిరిగింది జ్యోతి. ఆమెకెంతో ఆనందంగా ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళి రికార్డ్ పెట్టుకుని డ్యాన్స్ చేయాలనిపించింది. పార్క్ నుంచి ఇల్లు వేల మైళ్ళ దూరం ఉన్నట్టు అనిపించింది ఆమెకి. ఇక శ్రీమద్రమారమణ గోవిందో హారి మోహన్ నిండా పెళ్ళుబిక్కుతున్న ఆనందంతో అల్మరాకు తాళం పెట్టేస్తూ నవ్వొచ్చింది శ్రీకర్కి. జ్యోతిని ఆ భంగిమలో చూసేసరికి ఎందుకు నవ్వడమా, పరీక్షలు అయిపోయాయని ఎంత సంబరపడిపోతున్నావా అని నవ్వొచ్చింది. సారీ జ్యోతి, 3 నెలలు నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏమిటో నా పిచ్చి కానీ నువ్వు ఎలాగూ పాస్ అయ్యేదానివి, అలాంటి నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. నథింగ్ శ్రీకర్, ఇందులో ఇంత ఆనందం ఉందంటే నేను మొదటి నుంచి శ్రద్ధగానే చదివేదాన్ని. మా నాన్న చెడగొట్టాడు. మొదటి నుంచి ఫస్ట్ క్లాస్లో కాన్వెంట్ స్కూల్లో చేరింది మొదలు ఇంటర్ పూర్తయ్యేదాకా నా పాలిట శనిలాగా ట్యూషన్కి తయారైంది ప్రిన్సిపాల్ మేరీ బ్లెస్సీ. ట్యూషన్ ఇస్తుంది కాబట్టి నేను బాగా చదివినా చదవకపోయినా ఎప్పుడూ 5th ర్యాంక్ తగ్గించేది కాదు. ఇక డిగ్రీలో చేరాక నేను ట్యూషన్కి గుడ్ బై కొట్టింది. శ్రీకర్కి జాలేసింది ఆమెను చూస్తే. చాలామంది అంతే జ్యోతి, ఎదిగి ఎదగని వయసులో ఉన్న వ్యక్తులని తమ ప్రిన్సిపల్స్కి తమ ఆదర్శాలకి ఇన్స్ట్రుమెంట్స్ లాగా వాడుకుంటారు. అది చాలా తప్పు. ఎవరంత వాళ్ళను వాళ్ళు వదిలేయాలి. ఆఖరికి పిచ్చి మొక్కనైనా సరే అలాగే వదిలేస్తేనే చక్కగా ఎదుగుతుంది. కానీ అలా వదిలేయలేం మనం. మన బౌండరీస్లో మన కంటికి ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్లో పెంచుతాం. అదొక్కసారి అవతల వ్యక్తిత్వాన్ని ఎదగనీక నాశనం చేస్తుంది ఒక్కొక్కసారి. ఇంత తెలిసి నేను అదే తప్పు చేశాను అన్నాడు సానుభూతిగా. శ్రీమద్ జ్యోతి రమణ శ్రీకరో శ్రీకరః. తమాషాగా అతను చుట్టూ తిరిగింది, దండం పెట్టింది. ఆమె చిలిపితనం అతనిలో ఆనందాన్ని సృష్టించింది. అర్థం తెలుసా అన్నాడు కొంటెగా చూస్తూ. చప్పున భావం అర్థమై సిగ్గుపడిపోయింది జ్యోతి. వండర్ఫుల్ జ్యోతి. అతని మాటలు పెగల్లేదు. నిండు పున్నమి జాబిలిని చూసి సంపూర్ణంగా విచ్చుకున్న కలువలా ఉన్న జ్యోతి ముఖం చూసి అన్నాడు ఆ మాటలు. కొన్ని క్షణాలు గడిచాయి. టేపులో పాప్ మ్యూజిక్ వినిపిస్తోంది. జ్యోతి మనస్సు తృప్తితో ఆనందంతో గెంతులేస్తోంది. అంతలో టేప్ అయిపోయింది. మార్చాడు శ్రీకర్. ఎంఎస్ పాడిన విష్ణు సహస్రనామం రాసాగింది. టక్కన ఆపేశాడు శ్రీకర్. ఏ ఆపేశావు అర్థం కాక అడిగింది. బోర్ ఎలా వింటాం, ఇది మీ నాయనమ్మ కోసం రికార్డ్ చేశావా అడిగాడు. నో, నా కోసమే. ఉదయం నిద్ర లేవగానే అది వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, అదొక అలౌకికమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అరమోడుపు కన్నులతో అందామె. జ్యోతి, నీలో ద్వంద్వ వ్యక్తిత్వం ఉందే. అంటే నీ కత్తికి 2 వైపులా పదునుందే అని. ప్లీజ్ బీ క్లియర్. పోనీలే, దాని గొడవ ఎందుకు కానీ, ఇక నేను మా ఊరు వెళ్ళిపోతాను. సడన్గా మంచి సినిమా చూస్తున్నప్పుడు పవర్ పోయినట్టుగా అనిపించింది జ్యోతికి. అదే అంది గాబరాగా. బరువుగా నిట్టూర్చాడు. జ్యోతి, నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి. నేను ఊరెళ్ళి త్వరగా ఉద్యోగం చేసుకోవాలి. డిగ్రీ వచ్చే వరకు ఆగక్కర్లా. ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చేస్తుంది. మా చెల్లెలు పెళ్లి చేయాలి. నాన్నకు తోడుగా ఉండాలి. అయిపోయింది ఇక కులాసాగా తమాషాగా గడిపే జీవితం. రేపటి నుంచి సంసారం సాగరం అంతే. నేను మధ్యతరగతి మనిషిని. నా బ్రతుకు సమస్యలమయం. కొందరిలాగా సుఖ సంతోషాలకి ఆలవాలం కాదు. జలజల కన్నీరు కార్చింది జ్యోతి. క్షమించు జ్యోతి, నీ మనసుకు బాధ కలిగించాను నొచ్చుకుంటూ అన్నాడు అతను. కన్నీళ్లు తుడుచుకుని నథింగ్, అదేం లేదు. సరే ఊరెళ్దుగానిలే, కనీసం మనం 2 రోజులైనా హాయిగా గడిపేద్దాం. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఎన్నడో అంది. అలాగే జ్యోతి, రేపే వెళ్దాం అన్నాడు శ్రీకర్. మరొక 5 నిమిషాల తర్వాత కిందకు దిగచ్చు. టిఫిన్ తీసుకుని బయటకు వచ్చారు ఇద్దరు. హాల్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు గోవర్ధనం. వీళ్ళిద్దరినీ చూడగానే రండి కూర్చోండి అన్నట్టు తల ఊపాడు. ఫోన్ కాల్ అయిపోయాక, ఏంటమ్మా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఈ రోజు నుంచి మీరు ఫ్రీ బర్డ్స్. థ్యాంక్ యూ మై బాయ్, మీరిద్దరు ఎలాగో కష్టపడి చదివింది పరోక్షంగా నాకు తెలుస్తూనే ఉంది అన్నాడు. శ్రీకరి ఏమీ అనలేదు. మొహాన్నే పొగిడేస్తే ఏం చేస్తాడు. డాడీ, ఏం బేబీ, మేము రేపు పిక్నిక్ వెళ్ళొస్తాం డాడీ. వెరీ గుడ్, అలాగేనమ్మా. కోటు జేబులో కాస్త కారు తాళాలు ఉన్నాయి. అక్కడ వంకీకి మన బంగళా కీస్ ఉంటాయి. మీరిద్దరూ పొలాలు చూసి గార్డెన్కి వెళ్ళండి. ఆమె మాట పూర్తి కాకముందే వ్యాలెట్ తెరిచి బొత్తుగా ఉన్న నోట్ల కట్ట నుంచి లెక్క పెట్టకుండా ఇచ్చేశాడు కొన్ని. నవ్వుతూ
తీసుకుందామే. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.